సాధారణంగా మనం పండుగలకు శుభకార్యాలకు తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించి బంగారు ఆభరణాలు వేసుకొని చూడముచ్చటగా తయారవుతాము. అలాగే ఇంటి గుమ్మాలను మామిడాకులతో పూలదండలతో చూడముచ్చటగా అలంకరిస్తాము. అదేవిధంగా భాషను వినముచ్చటగా మధురంగా అలంకరించుకోవచ్చు. భాషను అలంకరించుకోవడం ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ కార్యక్రమం చూడండి, మీకే తెలుస్తుంది. మనం ఇప్పుడు అనుప్రాసాలంకారం గురించి నేర్చుకుందాం అనిల్. అనుప్రాసాలంకారము అంటే అందులో అలంకారము అనే పదం ఉంది కదా. ముందుగా అలంకారము అంటే ఏమిటో తెలుసుకుందాం. అలంకారము అంటే ఏం చేస్తాం? పండుగలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇల్లుని శుభ్రంగా దులిపి పూలదండలతో మామిడాకులతో అలంకరిస్తూ ఉంటాము. అలాగే శబ్దాలతోటి అర్థాలతోటి పద్యాలను అందంగా అలంకరించటమే అలంకారము. ఇప్పుడు మీకు ఒక పద్యాన్ని చదివి వినిపిస్తాను. కడగంట గొట్టినంతనే విడివడి వడివడిగా లేచి విచ్చల విడి పర్విడు బడి బుడతల వడవున సడిజేయుచు మేఘ పంక్తి జడివాన నిడెన్. ఇప్పుడు మీరు ఈ పద్యం విన్నారు కదా. ఈ పద్యం ఎలా ఉంది? అర్థం కాలేదు కానీ వినసొంపుగా ఉంది. అర్థం కాలేదన్నారు, బాగానే ఉంది. అర్థంతో మనకి సంబంధం లేదు, కానీ విన్నప్పుడు మీకు ఆనందం కలిగిందన్నారు కదా. ఆ ఆనందమే ఇక్కడ అలంకారంగా మనకి అర్థమవుతుంది. నీకెలా ఉందని? వినడానికి శ్రావ్యంగా ఉంది. శ్రావ్యంగా ఉంది అనటమే అలంకారాలు. ఆ పద్యం విన్నప్పుడు ఎప్పుడైతే ఆనందం కలుగుతుందో అదే ఆ అలంకారము. అలంకారాలు రెండు రకాలు. అవి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలని రెండు రకాలు. శబ్దాలంకారాలు శబ్దాన్ని ఆశ్రయించి ఉంటాయి, అర్థాలంకారాలు అర్థాన్ని ఆశ్రయించి ఉంటాయి. శబ్దాలంకారాలు మూడు రకాలుగా ఉంటాయి. అవి అనుప్రాసాలంకారము, యమకాలంకారము, ముక్త పదగ్రస్తాలంకారము. అనుప్రాసాలంకారము మళ్ళీ 4 రూపాలుగా మనకి గోచరిస్తుంది. అవి వృత్త్యనుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము. ఇలా 4 విధాలుగా అనుప్రాసాలంకారము ఉంటుంది. తర్వాత ఇవి ఒక్కొక్కటి దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాము. వృత్త్యనుప్రాసము మొట్టమొదటిది. వృత్త్యనుప్రాసము అంటే వృత్తము. వృత్తము ఏ విధంగా ఉంటుంది? రౌండ్గా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది కదా. అలాగా ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అగుట. కాటు బండిరా వరకు హల్లులు. హల్లుల్లో ఏ అక్షరమైనా సరే పదే పదే వస్తే ఆవృత్తి అగుట అంటే పదే పదే ఆ పద్యంలో వస్తే అప్పుడు అది వృత్త్యనుప్రాసము. ఒక ఉదాహరణ చెప్తాను. దేశాభివృద్ధి అనే మహావృక్షం శాఖోపశాఖలుగా పుంకానుపుంకములుగా ఎదుగుచున్నది అనేది ఉదాహరణ. ఈ ఉదాహరణలో ఏ అక్షరం మీకు మళ్ళీ మళ్ళీ వినిపించింది చెప్పండి? కానీ అక్షరం పదే పదే వచ్చింది టీచర్. ఈ అక్షరం ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 4 సార్లు వచ్చింది టీచర్. క అనే అక్షరం హల్లుల్లో ఉన్నది. ఆ హల్లుల్లో ఉన్న ఖ అనే అక్షరం 4 సార్లు మళ్ళీ మళ్ళీ వచ్చింది. ఈ విధంగా పద్యంలో ఎప్పుడైతే హల్లు మళ్ళీ మళ్ళీ వస్తుందో ఆ పద్యాన్ని మనం వృత్త్యనుప్రాసము అనే అలంకారంగా గుర్తించగలము. ఇప్పుడు అలాగే రెండవ భేదాన్ని గుర్తించుదామమ్మా. ఏంటి? చేకానుప్రాసము దీని పేరు. ఈ చేకానుప్రాసానికి అర్ధభేదము గల 2 అక్షరములు అవ్యవధానముగా ప్రయోగించుటయే చేకానుప్రాసము. అర్థమైందమ్మా? అంటే అర్ధభేదము గల 2 అక్షరములు, రెండు అక్షరములు. 2 అక్షరములు అంటే ఒక పదము. అంటే 2 పదములు ఉండాలి వరుసగా, కానీ అర్థం యొక్క భేదం మనకి కనిపించాలి. అవే వర్డ్స్ ఉంటాయి కానీ అర్థం మాత్రం వేరేగా ఉంటుంది. ఇది చేకానుప్రాసము. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అనాథనాథ నందనందన నీకు వందనం. ఈ పదంలో అనాథ నాథ, నాథ నాథ అనే పదాలు రెండు అక్షరాలు గల పదాలు వరుసగా వచ్చాయి. అనాథ అంటే చాలా దీనుడు, లేనివాడు. నాథ అంటే నాథుడు అంటే మనకు యజమాని, రాజు
దేవుడు అలా అర్థాలు వస్తాయన్నమాట. అనాథ నాథ 2 పదాలు నాథ నాథ అనేవి వరుసగా వచ్చాయి, కానీ అర్థం వేరేగా ఉన్నది. అర్థమైందా అనిల్? అర్థమైంది టీచర్. అలాగే నందనందన, నందనందన అన్నప్పుడు శ్రీకృష్ణుడిగా భావించి నీకు వందనం అనే సమాప్తం ఆ వాక్యంలో వచ్చింది. అంటే 2 పదాలు నంద నంద అనే ఉంటాయి, 2 అక్షరాలు గల పదాలు, కానీ అర్థం మాత్రం వేరేగా ఉన్నది. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇప్పుడు 3వ భేదమైన లాటానుప్రాసం గురించి మనం తెలుసుకుందాము. దీనిని ఏ విధంగా గుర్తించాలంటే, ఒక పదం అర్థభేదం లేకుండా కేవలం తాత్పర్య భేదంతో 2 సార్లు ప్రయోగించుట లాటానుప్రాసము. 2 పదాలు వరుస వరుసగా వస్తాయి, 2 అక్షరాలు 2 పదాలు వరుసగా రావచ్చు, కానీ ఇక్కడ అర్థం ఒకటే ఉంటుంది. తాత్పర్య భేదం అంటే చెప్పే విధానం వేరేగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. కరములు కరములు అనే పదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏమ్మా, ఇందాక చెప్పుకున్నాము నాథ నాథ అనేది, అక్కడ రెండిట్లకి అర్థభేదం ఉంది. దాని అర్థం వేరు, దీని అర్థం వేరు. ఏమ్మా, ఇప్పుడు కరములు కరములు అన్నాడు. చూడటానికి ఎలా ఉన్నాయి? కరము అంటే చేయి, మళ్ళీ కరము అంటే మళ్ళీ చేయి, చేతులు చేతులు. కానీ ఇక్కడ తాత్పర్య భేదం, మనం అది చదివినప్పుడు ఒకటే అర్థం, చేతులు చేతులు అనే ఉన్నది. కానీ చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తాము? కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే భగవంతుడిని పూజించే చేతులే చేతులు. ఇక్కడ తేడా ఏం చెప్తున్నాం? చేతులే చేతులు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ చెప్పే తాత్పర్యంలో భేదం కనిపిస్తుంది, కానీ చూసినప్పుడు పదాల్లో అర్థం ఏమాత్రమో మారదు. కరములు కరములు అంటే చేతులు చేతులు అనే వస్తుంది. కానీ మనం తాత్పర్యాన్ని చెప్పుకునేటప్పుడు భగవంతుడిని పూజించే చేతులే చేతులు అనే విధంగా మనం తాత్పర్యాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇది ఒక విభాగం. అందులోనే జిహ్వ జిహ్వ, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. జిహ్వ అంటే నాలుక, మనం కీర్తించటం. భగవంతుడిని కీర్తించే నాలుకే నాలుక. ఏంటి, మామూలు మాటలు మాట్లాడే నాలుకకి విలువ లేదు, భగవంతుడిని ప్రార్థన చేసే నాలుకకే విలువ ఎక్కువ అన్నమాట. అందుకని నాలుకే నాలుక, అకే అనేది వస్తుంది, అది మీరు గమనించాలి. పదాలు 2 ఒకటే, అర్థం 2 ఒకటే, కానీ చెప్పే విధానం మాత్రం మారుతుంది. దీన్ని లాటానుప్రాసము అంటారు. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇప్పుడు 4వ భేదమైన అంత్యానుప్రాసము చెప్పండి. అంత్యానుప్రాసము. ఈ అంత్యానుప్రాసాన్ని మనం ఎలా గుర్తిస్తాము? ఒక పదము లేదా అక్షరాలు వాక్యాంతమున లేదా పాదాంతమున మాటి మాటికి వస్తే అంత్యానుప్రాసము. మనం పద్యాల గురించి కదా నేర్చుకుంటున్నాము. పద్యంలో 4 పాదాలు ఉంటాయి, సీసపద్యంలో అయితే 8 పాదాలు ఉంటాయి. ఈ పద్యం రాసేటప్పుడు కవులు చమత్కారంగా ఏం చేస్తారు? చివర ఒకే అక్షరం వచ్చేలాగా రాస్తారు. అది చదవటానికి వినటానికి కూడా మంచి సొంపుగా ఉంటుందన్నమాట. అయితే ఈ చివర ఒకే అక్షరం కానీ ఒకే పదం కానీ ఏంటి రావచ్చు. అలా వచ్చినప్పుడు ఆ పదాల సొంపే అంత్యానుప్రాసము అంటారు. అంత్యానుప్రాసము మీకు ఒక ఉదాహరణతో చెప్తానమ్మా. ఏంటి, అశోకవనమున సీత దుఃఖించెను శోకము చేత. ఇందులో మీకు ఏం తెలుస్తోంది? చివరి అక్షరాలు ఏమున్నాయి గమనించండి. తా తా, 2 లైన్లలోనూ కూడా తా తా అనే అక్షరం, అంటే ఒకే అక్షరం 4 లైన్లు ఉండనివ్వండి, 8 లైన్లు ఉండనివ్వండి, ఆ పద్యంలో ఆ కవి చమత్కారంగా చివర అదే అక్షరం వచ్చేలాగా రాస్తాడు. అలా రాసిన పద్యాన్ని మనం అంత్యానుప్రాసము అని గుర్తిస్తాము. ఇలా పద్యం చూడగానే చివరి లెటర్స్ అన్నీ ఒకే లెటర్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి చాలా సులభమైంది అంత్యానుప్రాసము. అమ్మా, అర్థమైందా? ఇప్పటి వరకు మనం అనుప్రాసాలంకారం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, చెప్తారా? చెప్తాను టీచర్.
అయితే అలంకారము అంటే ఏమిటి చెప్పమ్మా వినేలా. మనం పండుగలకు కొన్ని శుభకార్యాలకు మన ఇళ్లను పూల దండలతో మామిడాకులతో అలంకరించినట్లుగా కవులు తమ కవితలను వివిధ పదప్రయోగాలతో అలంకరిస్తారు. వాటిని అలంకారాలు అంటారు. అలంకారాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అవి శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. బాగా చెప్పావు. శబ్దాలంకారాలు ఎన్ని రకాలు? శబ్దాలంకారాలు 3 రకాలు టీచర్. ఉమ్, అనుప్రాసాలంకారం, యమకాలంకారం, ముక్త పదగ్రస్తాలంకారం. కరెక్ట్. బాగా చెప్పావమ్మా అనిల్. అనుప్రాసాలంకారము ఎన్ని రకాలు? అనుప్రాసాలంకారం 4 రకాలు. వృత్తానుప్రాసము, అంత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము. ఇలా 4 రకాలు. ఇలా 4 రకాలు. అర్థమైందమ్మా? వృత్యానుప్రాస అలంకారం గురించి చెప్పమ్మా అనిల్. ఒకే హల్లు పలుమార్లు ఆ వృత్తి ఎగుటను వృత్యానుప్రాసాలంకారం అంటారు. సరిగా చెప్పావమ్మా. దానికి ఉదాహరణ చెప్తావా? చెప్తాను టీచర్. చెప్పమ్మా. దేశాభివృద్ధి అనే మహావృక్షం శాఖోపశాఖలుగా పుంఖానుపుంఖములుగా ఎదుగుతున్నది. సరిగా చెప్పావమ్మా. చేకానుప్రాస గురించి ఒకసారి చెప్పమ్మా. అర్ధభేదము గల 2 అక్షరములను అవ్యవధానముగా ప్రయోగించుటను చేకానుప్రాసము అందురు. కరెక్ట్. లాటానుప్రాస అలంకారం గురించి చెప్పమ్మా అనిల్. ఒక పదము అర్ధభేదం లేకుండా కేవలం తాత్పర్య భేదంతో 2 సార్లు ప్రయోగించుటను లాటానుప్రాసాలంకారం అంటారు. కరెక్ట్. సరిగా చెప్పావమ్మా. దీనికి ఉదాహరణ చెప్పగలవా? చెప్పగలను టీచర్. చెప్పమ్మా. కమలాక్షి నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. సరిగా చెప్పావమ్మా. అంత్యానుప్రాసను గురించి చెప్పమ్మా వినేలా. ఒక పదము లేదా అక్షరాలు వాక్యాంతమున పాదాంతమున మాటి మాటికి వచ్చినట్లయితే అది అంత్యానుప్రాసము. అంత్యానుప్రాసకు ఉదాహరణ చెప్పమ్మా. అశోకవనమున సీత దుఃఖించెను శోకము చేత. దీంట్లో నువ్వు ఎలా గుర్తించావు? తా తా అనే 2 అక్షరాల వల్ల అంత్యానుప్రాస. చివరిలో తా అనే అక్షరాలు ఉండటం వల్ల అంత్యానుప్రాస. సరే, బాగా అర్థమైందా? బాగా అర్థమైంది టీచర్. కావ్యాలకు అందాన్ని కలుగజేసేవి అలంకారములు. అలంకారాలు ప్రధానంగా 2 రకాలు. 1 శబ్దాలంకారములు, 2 అర్ధాలంకారములు. శబ్దాలంకారములు శబ్దాన్ని ఆశ్రయించి ఉంటాయి. అర్ధాలంకారములు అర్థాన్ని ఆశ్రయించి ఉంటాయి. శబ్దాలంకారము 3 రకాలు. అవి 1 అనుప్రాసాలంకారం, 2 యమకాలంకారం, 3 ముక్త పదగ్రస్తాలంకారం. అనుప్రాసాలంకారం తిరిగి 4 రకాలుగా ఉంటుంది. 1 వృత్యనుప్రాసము, 2 చేకానుప్రాసము, 3 లాటానుప్రాసము, 4 అంత్యానుప్రాసము. ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అగుట వృత్యనుప్రాసము. ఉదాహరణకు దేశాభివృద్ధి అనే మహావృక్షము శాఖోపశాఖలుగా పుంఖానుపుంఖములుగా ఎదుగుచున్నది. అర్ధభేదము గల 2 అక్షరములు అవ్యవధానముగా ప్రయోగించుట చేకానుప్రాసము. ఉదాహరణకు అనాథనాథ నందనందన నీకు వందనము. ఒక పదం అర్ధభేదం లేకుండా కేవలం తాత్పర్య భేదంతో 2 సార్లు ప్రయోగించుట లాటానుప్రాసము. ఉదాహరణకు కమలాక్ష నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఒక పదము లేదా అక్షరాలు వాక్యాంతమున లేదా పాదాంతమున మాటిమాటికి వచ్చినట్లయితే అది అంత్యానుప్రాసము. అశోకవనమున సీత దుఃఖించెను శోకం చేత.